కళ్యాణం కళ్యాణం నిద్రవుతున్నావా? మేలుకొనే ఉన్నా. మేలుకునే ఉన్నావా? కాస్త ఫోన్ చేసి వచ్చి మళ్ళీ మేలుకో నాయనా. నాకేం వద్దు, భోజనం వద్దు, మట్టిగడ్డలు వద్దు, ఏమొద్దు. అయ్యో అలా మారం చేయకూడదు, వచ్చి ఫోన్ చేసి పడుకోమ్మా. నీకు నా బాధ ఏమొద్దు. అయ్యో అలా మారం చేయకూడదు, వచ్చి ఫోన్ చేసి పడుకోమ్మా. నీకు నా బాధ తెలియకుండా మాట్లాడుతున్నావు. అన్నయ్య ఏమో చీట్లాట ఆడేటప్పుడు కమల్కి నాకు పెళ్లి చేసేస్తానని చెప్పాడు. చీట్లాట ఆడటం అయిపోయిన తర్వాత అది భేదమ్మాయిరా, నీకు పెళ్లి చేయడానికి వీల్లేదని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. నిమిషానికి ఒక మాట మాట్లాడుతున్నారు, నేను బ్రహ్మచారిగా చచ్చిపోవాలనా? అమాయకుడివి కళ్యాణం. మీ అన్నయ్య నీకు పెద్దంటి సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. నువ్వేమిట్రా అంటే లేని అమ్మాయిని చేసుకోవాలని చూస్తున్నావు. అందుకే ఆయన కోపం వచ్చి నేను తిట్టారు. అదేం కాదు, పెద్దింటి పిల్లలంటే నాకేమన్నా గొప్ప? నా కమలంత అందమైంది ఈ లోకంలో ఏ పిల్లన్నా ఉందా? నిజమేలే కళ్యాణం, నువ్వు నాతో అన్న ప్రకారం కమల వంటి అందమైన పిల్ల ఈ లోకంలో లేనే లేదు. కానీ దీనికి మీ అమ్మ అన్నయ్య ఒప్పుకోలే. మరి ఒక చక్కని ఐడియా నీకు నేను చెప్తాను. సరే తొందరగా చెప్పు, నీకు ఎంత కావాలన్నా ఇస్తాగా. చిల్లరదేముంది, ఎప్పుడైనా తీసుకుంటా. నువ్వు ఇలారా, మీ అమ్మకు మీ అన్నయ్యకు ఒక ఉత్తరం రాయి. నేను చెప్పిన ప్రకారం కమలకు నాకు వివాహం చెయ్యకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అప్పుడేమవుతుంది? భయంతో అదిరిపోయొచ్చి నీకు కమలకు వివాహం జరిపించేస్తాను. సాంబయ్య, నాకు ఇటువంటి ఉత్తరాలు రాయటం చేత కాదు. మరి ఎక్కడ చదవలేదు కూడా. దానికే ఉంది, పేపరు పెన్ను తీసుకురా, నేను చెప్తాను, నువ్వు రాయి. ఆత్మహత్యకు దారి తెలుస్తుంది. రాసుకుంటా. వెళ్ళు త్వరగా రా. ఏమయ్యా మేనేజర్, నువ్వు చెప్పినట్టుగానే రాయించి తీసుకొచ్చాను. చూస్తాను. అమ్మగారికి అన్నగారికి అమ్మగారికి అన్నగారికి నాకు కమల్నిచ్చి చేయడానికి వీల్లేదన్నారు. అందుకే బ్రతకలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావుకి కారణం నేనే, అభాగ్యుడు కళ్యాణం. ఏమయ్యా పిల్లిగడ్డం, ఈ లెటర్ రాయించి నువ్వేం చేద్దామనయ్యా? ఆ వెర్రివెధవ కళ్యాణాన్ని ఏ కొండ లోయల్లోకో లేక పాత నూతుల్లోకో చల్లగా తోసేయాలి. వాడు కనబడలేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈ లెటర్ వాడి చేతిలో పెట్టేయాలి. వాడిని వెతికిబట్టి శవాన్ని తీసుకొస్తారు. మనం చూడగానే కుయ్యో మొర్రు అని కళ్ళబొల్లి ఏడుపులు ఏడుస్తాం, అంతే. ఏమిటి అలా నవ్వుతున్నారు? ఇలా చేయడం పాపం కదా? పాపపుణ్యాలు చూస్తే డబ్బు సంపాదించలేము. జమీందారుని చంపేశాను, వీడిని కూడా చంపేస్తే ఈ ఆస్తి అంతా మనం హాయిగా అనుభవించవచ్చు. ఏమయ్యా, ఒకవేళ కళ్యాణం వాళ్ళ అమ్మ అన్నయ్య వచ్చేస్తే మనం ఏం చేయాలి? వచ్చినప్పుడు చూద్దాం. మీరిద్దరూ శ్రద్ధగా వినండి. ఇక నుంచి మీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. కళ్యాణానికి నిజమైన అమ్మ నువ్వు కావని, నిజమైన అన్న నువ్వు కావని ఎవరికైనా తెలిసిందో మీ ఇద్దరిని. అయ్యయ్యో, ఇక ఏదో కూలికొనేలాగా ఏదో అడ్డగాడిదా నన్నే మోసం చేసి లెటర్ రాయించి నన్ను చంపాలని చూస్తారా? ఏదో సన్నాసి నా అన్నయ్య, అది ఇట్లు మా నక్కు మా అమ్మ. ఉండండి పోలీసులు చెప్తాను, అన్నయ్యని అమ్మని తీసుకొస్తాను. ఏరా సాంబయ్య, నిన్ను ఎంత నమ్మాను రా, నువ్వు బాగుపడరా అంట్రా. ఒరే పచ్చి మోసగాళ్ళరా, తలుపులు తాళం పెట్టేశాను. పోలీసులు వచ్చేదాకా లోపలే చావండి. కళ్యాణం నేను చెప్పేది వెనుకుండా పోతున్నాను రా. కళ్యాణం ఆగరా. అందరం జైలుకి పోవాల్సింది. మనకైనా పర్వాలేదు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వేస్తారు. ఈ తాయిత్తు గాడికి పిల్లి గడ్డం గాడికి డెఫినెట్ గా ఊరి శిక్ష. కాయగూరలు అక్కడ కూడా వంట పనేనా? పరమ చండాలుడు కారు కొరివి పెడతారని ఆశ పెడితే వాడు చెప్పినట్టల్లా చేశాను. కారా? ఆరంభం నుంచి ఈ కుట్రలో నువ్వు ఉన్నావుగా. యావజ్జీవ శిక్ష నీకు. నాదే ఉంది, పోలీసులు రాగానే నిజం చెప్పేసి అప్రూవర్గా మారిపోతాను. లింగప్ప, అర్థం బాగా
పరిగెత్తాను. అయ్యో అయ్యో ఇక్కడ పెద్ద పొలం ఉందిరా. నేనేమన్యాయం చేశాను చెప్పు. నా ఆస్తంతా నువ్వే ఉంచుకో, నాకేం వద్దు. అమ్మని అన్నయ్యని కూడా కలుసుకోను, నాకెవరు లేరు. అటు చూడకండి రా, నన్ను చంపకండి రా, నన్ను వదిలేయండి రా, వదిలేయండి, నన్ను వదిలేయండి, వదిలేయండి. బాబయ్య బాబయ్య, నువ్వు లెగ్గితో చెప్పి నా ప్రాణం కాపాడరా. నేను బాబయ్య నీకు కవలతో చెప్తాను. బాబయ్య మా నాన్న నీకు ఎంత డబ్బిచ్చారు చెప్పు. రే నన్ను చంపడురా, మీ కాలు పట్టుకుంటారా. రే రే రావద్దురా. కమలా, వీళ్ళిద్దరూ చూశారే, ఇప్పుడు ఏం చెయ్యాలి? మేనేజర్ మేనేజర్, నా బిడ్డ నేను చేయకండి. నిజం బయట పడకుండా నేను చూసుకుంటాను. కమలా, కమలా, అమ్మా అమ్మా, నీకేమైంది తల్లి? అయ్యో అయ్యో, నా బిడ్డకు మగ్గిపోయింది. కమలా రామా, పోదాం రామా. ఎంగప్ప, ఇక మీదటి అబ్బాయి మాట్లాడనే కూడదు. పర్వాలేదు, భయంగా ఉందా? భయపడకు. భయపడకన్నయ్య, నేను నిజంగా నిన్నేం చేయనుగా. నువ్వు అమ్మ దగ్గరికి పోయి మనం ఇద్దరం కవల పిల్లలం అవునా కాదా అని తెలుసుకుంటరా. మిగతా విషయాలన్నీ నీకు తర్వాత చెప్తాను నేను. మరి అన్నయ్య, ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఆత్మగా వచ్చిన విషయం అమ్మకి చెప్పొద్దు. మన నాన్న చావు